ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. స్త్రీలు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీ లైక్ మాకు చాలా ముఖ్యం. మా ఛానల్కి గ్రోత్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు నిత్యం మన మీద ఉండాలని అనుకోని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. నిత్యం ఆమె కటాక్షం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి తగినట్టు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. పూజలలో పాటు మనం కొన్ని నియమాలు కూడా తప్పకుండా పాటించాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో నిత్యం కొలువై ఉంటుంది. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాయంత్రం పూట కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది అని పండితులు చెబుతున్నారు. సాయంత్రం పూట అసలు ఏం పనులు చేయకూడదు, ఏ పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది? సాయంత్రం కొన్ని పనులు అశుభకరంగా భావిస్తారు. పొరపాటున కూడా సాయంత్రం చేయకూడని పని ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయంత్రం పూట ఏ పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందో ఆ పనులు ఏంటో మనం వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాయంత్రం లేదా సంధ్యా సమయంలో కొన్ని పనులకి నిషిద్ధం అని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. సాయంత్రం పూట ఈ పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాయంత్రం పూట కొన్ని వస్తువులు దానం చేయకూడదు. దానం చేయకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వస్తువులు దానం చేయకూడదు. సాయంత్రం పూట ఎవరు వచ్చి అడిగినా కొన్ని వస్తువులు తప్పనిసరిగా మీరు దానం చేయకూడదు. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. 1 పాలు, 2 పెరుగు, 3 వెల్లుల్లి, 4 ఉల్లి, 5 పసుపు, 6 సూది. ఈ వస్తువులు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మీరు ఈ వస్తువులు ఎవరికి దానం చేయకూడదు. ఈ వస్తువులు ఎవరికి దానం ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుండి అప్పుగా తీసుకోకూడదు. సాయంత్రం పూట ఇవి ఇవ్వటం లేక తీసుకోవడం అశుభంగా భావిస్తారు. ఇవి ఇవ్వటం లేదా తీసుకోవటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే సాయంత్రం పూట ఎవరికి డబ్బు పరంగా అప్పు ఇవ్వకూడదు. అదేవిధంగా ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు కూడా. ఈ విషయాన్ని అందరూ బాగా గుర్తుంచుకోవాలి. సాయంత్రం పూట ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సాయంత్రం వేళ నిద్ర పోకూడదు. సనాతన విశ్వాసాల ప్రకారం సాయంత్రం నిద్రించకూడదు. అంటే సూర్యాస్తమయం తర్వాత నిద్రించడం అశుభంగా భావిస్తారు అందరూ. ఈ సమయంలో సూర్యుడికి తల్లి ఆజ్యం సమర్పిస్తుందంట. అది మీకు తెలుసా? అందుకే సాయంత్రం పూట ఎవరు నిద్రపోకూడదు అని చెప్తుంటారు అని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా దేవతలు ఆకాశంలో వికరిస్తారు, ఆశీర్వాదం ఇస్తారు అని నమ్ముతారు. ఈ సమయంలో నిద్రిస్తే దేవత అనుగ్రహం కోల్పోతామని పండితులు చెబుతున్నారు. అలాగే సాయంత్రం వేళల్లో నిద్రపోవటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది అని చెబుతున్నారు. ఇక సాయంత్రం వేళలో తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. హిందూ మతంలో తులసి మొక్కని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అని మనందరికీ తెలుసు. సాయంత్రం పూట తులసి మొక్కకి నీళ్లు పోయడం, అలాగే తులసి మొక్కని ముట్టుకోవడం నిషిద్ధం అని పండితులు చెబుతున్నారు. మన పెద్దలు కూడా అంటూ ఉంటారు. ఇలా చేయటం వల్ల సంపదకి అధిదేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంటిని శుభ్రం చేయకూడదు. సాయంత్రం పూట ఇంటిని శుభ్రం చేయకూడదు. సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చటం, తుడుచుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అసంతృప్తికి గురి అవుతుందని పెద్దలు చెబుతుంటారు. ఆ ఇంట్లో పేదరికాన్ని తెస్తుంది అని చాలామంది కూడా నమ్ముతుంటారు. ఇలాంటి ప్రార్థన ఇంటి మెయిన్ డోర్ ద్వారం తెరచి ఉంచాలి.
సాయంత్రం సమయంలో ఇంటి మెయిన్ డోర్ తెరిచి ఉంచాలి. మనందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో పూజ గదిలో దీపం పెట్టి ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని పండితులు చెబుతున్నారు. అందుకే లక్ష్మీదేవిని ఆహ్వానించటానికి ప్రధాన ద్వారం సాయంత్రం వేళ తెరిచి ఉంచాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవెల్లలా మన వేళ ఉంటుంది. అలాగే ఎప్పుడు లక్ష్మీదేవి ఆశీస్సులు మన మీద ఉండాలి అంటే కొన్ని అలవాట్లు పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద కలగాలంటే మహిళలు తప్పకుండా కొన్ని నియమాలైతే పాటించాలి. ఆ నియమాలు ఏంటో వివరంగా ఇప్పుడు మనం ఒకటి బై ఒకటి తెలుసుకుందాం. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మహిళలు ఎప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మంచి శక్తిని ఆకర్షించటానికి ఇంటి పరిశుభ్రత ఒక ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఉదయం ఇంటిని శుభ్రం చేయటం వల్ల సంపద నిలుపుకోవచ్చు. అలాగే రోజు ఉదయం తులసి మొక్కను పూజించడం, దీపం పెట్టడం వల్ల కూడా సంపద పెరుగుతుంది. అలాగే సూర్యభగవానుడికి నీటిని సమర్పించడం. ఉదయం సూర్యభగవానుడికి నీరు నైవేద్యంగా సమర్పిస్తే ఇంటికి శుభం కలుగుతుంది. అలాగే పౌర్ణమి, అమావాస్య నాడు ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తుని ఉంచి దీపం వెలిగించటం వల్ల ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. స్వస్తిక్ గుర్తు వల్ల మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అలాగే దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఆ స్వస్తిక్ గుర్తు అనేది నిత్యం కాపాడుతుంది. ఇక మహిళలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విప్పిన జుట్టుతో తిరగటం శుభం కాదు. సాయంత్రం వేళల్లో జుట్టు విరబోసుకొని తిరగటం శుభం కాదని పండితులు చెబుతున్నారు. ఇది ప్రతికూల శక్తిని ఆకర్షించి ఇంట్లో శుభ వాతావరణం తగ్గిస్తుంది. కనుక సాయంత్రం విప్పిన జుట్టుతో తిరగకూడదు. అలా తిరిగినట్లయితే సాయంత్రం వేళలో అలా తిరగటం వల్ల లక్ష్మీదేవి కోపం వస్తుంది. అంతేకాదు జ్యేష్ఠాదేవి మన ఇంట్లో తిరుగుతుంది. తలుపు దగ్గర కూర్చోకూడదు. ఇంటి ప్రధాన ద్వారం మంచి శక్తులు ప్రవేశించే మార్గం. తలుపు దగ్గర కూర్చోవటం వల్ల అదృష్టానికి ఆటంకం కలుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆలస్యంగా నిద్ర లేవటం. మహిళలు లేదా ఇంట్లో ఎవరైనా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఉదయం త్వరగా నిద్ర లేవటం మనసుకి ప్రశాంతనిస్తుంది. అలాగే ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. తెల్లవారుజామున నిద్ర లేవటం శుభప్రదమని పురాణ కాలం నుండి పెద్దలు చెబుతున్నారు. మీరు ఆలస్యంగా నిద్ర లేవటం వల్ల రోజంతా అలసిపోయినట్లు ఉంటారు. సమయానికి ఏ పనిపై దృష్టి పెట్టలేరు. దీన్ని మనం అలవాటు చేసుకుంటే రోజంతా సంతోషంగా ఉంటాం. చాలామంది ఆర్థికంగా ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు కలగకుండా సంతోషంగా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం నిత్యం మన మీద ఉండాలి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవి ఆరాధనతో పాటు కొన్ని పరిహారాలు పాటించాలి. మంత్రాలు, స్తోత్రాలు నిత్యం పఠించాలి. ఈరోజు చాలా శక్తివంతమైన మంత్రాన్ని మనం తెలుసుకుందాం. ఓం విష్ణు హృదయాసిని లక్ష్మీభవం ప్రణయామి. ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని పఠించటం వలన కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని పఠించడం వలన సంపద పెరుగుతుంది. మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని నిత్యం మీరు బేస సంఖ్యలో అంటే 3, 7, 11 అలాగా బేస సంఖ్యలో గనక చదువుకుంటే మీకు చాలా మంచిది. 21 సార్లు నిత్యం పఠిస్తే మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా తీరతాయి. మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని పఠించటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు. తరచుగా ఈ మంత్రాన్ని పఠించినట్లయితే ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ మంత్రాన్ని
పఠించటం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తొలగిపోయి మనసు తేలికగా మారుతుంది. అలాగే ఈ మంత్రాన్ని పఠించినట్లయితే వ్యాపారంలో సమస్యలు తొలగిపోతాయి. కేవలం వ్యాపారంలోనే సమస్యలు తొలగిపోవు. ఉద్యోగంలో నిత్యం ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని నిత్యం మనస్ఫూర్తిగా పఠించటం ద్వారా ఉద్యోగంలో కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. తొలగిపోయి పురోగతి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.